హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. మరి పొదరిల్లు సీరియల్లో చక్రి మహాలక్ష్మి ఎంతమంది చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలని కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు ఒక లైక్ వేయండి. మరి ఇక పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే మరి మహాలక్ష్మి అందరినీ తిడుతూ ఇక మహాలక్ష్మి చాలా కోపంతో అందరినీ తిడుతూ ఇక మహాలక్ష్మికి ఇంట్లో అందరి మీద చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఎవరి బతుకులు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి ముచ్చట వాళ్ళు పెట్టుకుంటున్నారు. కేశవారు అంటుంది, బుస్సునేసుకొని తిరగడం తప్ప నువ్వేం చేయడం లేదు. ఏరా కన్నా, కాలేజీకి వెళ్ళి అమ్మాయిలకు బీట్ వేయడం తప్ప నీకు ఇంకా వేరే ఆలోచన ఏం లేదా నీకు అని ఇక చక్రి అంటది. ఈయన గారికి పని పాట అనేది ఏం లేదు, పైగా లైసెన్స్ కూడా లేదు, ఇక బలాదూరు తిరగడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు, పొడిచేది ఏం లేదు అని అందరి మీద సీరియస్ అయిపోతుంది. ఇక అంటారు, ఏంటి అందరి మీద అంత సీరియస్ అయిపోతుంది ఏంటి, ఇలా ఉంది అంటారు. ఇక నారాయణ దగ్గరికి వెళ్తే ఇంటికి పెద్ద, ఇక ఏం లేదు, ఇంటి పేరుకే పెద్ద, ఏం చేసేది లేదు, ఏం లేదు, కొడుకు ఏం చేస్తున్నాడు లేదు, ఏది లేదు అంటే ఇక నారాయణ అంటాడు, నేను ఏం చేశానమ్మా అంటే, ఏం చేసావా, మరి పెద్ద మీకు ఏం అపకారం చేశాడు చెప్పండి ఏం చేశాడు, మీకు అందరికీ వండి పెట్టి పీకల దాకా మెక్కబెట్టి మీకు అన్ని తినిపిస్తూ ఉన్నాడు కదా, మరి పెద్ద గురించి ఆలోచించాలని మీ ఏ ఒక్కరికి అనిపిస్తలేదా అని అంటారు. ఇప్పుడు ఏమైంది చెప్పమ్మా అంటే, మరి పెద్దకి పెళ్లి సంబంధాలు చూడాలని ఒక్కరికైనా బుద్ధి జ్ఞానం అనేది ఉందా, అసలు పెద్ద గురించి మీరేమైనా ఆలోచిస్తున్నారా, పెద్దకి పెళ్లి చేయాలి అని ఒక్కరైనా ఆలోచన ఉందా అంటే, మరి ఏం చేయాలమ్మా అంటే, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మాట్లాడకండి, కొడుకు పెళ్ళి అవ్వట్లేదు దాని గురించి ఆలోచిస్తలేరు, మీరు ఏం పట్టించుకుంటలేరు, ఏం లేదు, లేచానా టిఫిన్ చేశానా ఊరి మీద తిరిగానా, ఇక టైంపాస్కి బీడీలు కాసు ముచ్చట్లు పెట్టానా, సాయంత్రం అయిన తర్వాత మందు కొట్టానా, ఇక పాటలు పెట్టుకున్నామా, రేడియో పెట్టుకున్నామా, పాడుకున్నామా, రోజంతా ఇదే బతుకైపోయింది అంటది. ఇక కేశవ దగ్గరికి వెళ్తుంది, ఇక బుస్సుతో మాట్లాడామా, మెకానిక్ షాప్కి వెళ్ళామా, ఫోన్ మాట్లాడామా, ఉన్న పాత బైకులని రిపేర్ చేసామా, తిన్నామా, పడుకున్నామా, ఇంకేమన్నా ఉందా మనకు, ఏం లేదు, ఇదే అయిపోయింది అంటే, ఏం చేయాలండి చెప్పండి, ఎందుకు తిడుతున్నారు ఇంతగానం అంటే, ఏం లేదు, ఫస్ట్ పెద్ద ఎక్కడున్నారో చూసి మాట్లాడండి, పెళ్ళిళ్ళ పేరయ్య ఎక్కడున్నారో చూసి పెద్ద జాతకం ఇచ్చి పెళ్లి సంబంధం చూడండి, పెద్ద గురించి ఆలోచించండి, ఫస్ట్ వెళ్ళండి పెద్ద ఎక్కడున్నాడో చూడండి అనగా ఇక వీళ్ళు మాధవ కోసం వెతుక్కుంటూ వెళ్తారు. ఇక మాధవ వెళ్తుంటే కూరగాయల బండి దగ్గర కూరగాయలు కొంటూ ఆడవాళ్ళతో ముచ్చట్లు వేస్తూ ఉంటాడు మాధవ. ఇక ముచ్చట్లు వేస్తూ ఉంటాడు. ఇక అలా ముచ్చట్లు పెడుతుంటే, ఇక్కడ రా అన్నయ్య అంటే, ఆగరా, బెండకాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను, వీళ్ళ దగ్గర కొత్త కొత్త కూరలు నేర్చుకుంటున్నాను రా, నేను నేర్చుకుంటున్నాయి కదా మీకు కూడా మంచిగా వండి పెట్టేది, ఏంది ఆంటీలా అక్కల వాళ్ళతో ఏం పని అంటే, వాళ్ళతో మాట్లాడుతున్నాయి కదా మీకు మంచిగా వండి పెట్టేది, కొత్త కొత్త టేస్ట్లు వండి పెడతా, కొత్త కొత్త వంటలు తెరుస్తాయి మీకోసమే కదారా, ఎవరితో మాట్లాడినా, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి, 2 రోజుల నుంచి ఇంట్లో కూరగాయలు ఏం లేవు, ప్రజెంట్ నేను కూరగాయలు తీసుకొని రావాలిరా, మీకు ఎలా వంట చేయాలి ఏం కదా అని ఆలోచిస్తున్నాను రా అనగా, ఇక అప్పుడు కేశవ అంట, నీకు ఏం పని లేదన్నయ్య, ఎంతసేపు ఇదే ఉండాలి అది ఉండాలి తప్ప నీకేం ఆలోచన లేదా అన్నయ్య, నీకు ఒక్క ఆలోచన కూడా లేదా అన్నయ్య అంటారు. ఇక మేము మార్కెట్ దగ్గర దించుతాం రా అన్నయ్య అంటారు. ఇక అలా ఉండగా ఇక పెళ్ళిళ్ళ పేరేను దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఇక సంబంధం మాట్లాడి మా అన్నయ్యకి సంబంధం చేయండి అని చెప్తారు. సరే అని 2 రోజుల్లో పెళ్లి సంబంధం అని 2 రోజుల్లో పెళ్లి సంబంధం చేస్తామని చెప్తాడు పెళ్ళిళ్ళ పేరే. ఎలాగైనా మా అన్నయ్యకు సంబంధం ఓకే చేయాలి, ఎట్లయినా సరే మా అన్నయ్యకి పెళ్లి చేసేయాలనే ఆలోచనతోటి ఇక వచ్చిన సంబంధం 2 రోజుల్లోనే ఓ సంబంధం అనేది వస్తుంది. ఇక వచ్చిన వాళ్ళు, ఇల్లు వాస్తు బాగలేదు, ఈ ఇంట్లో ఉంటే పెళ్ళి జరగదు, ఇల్లు వాస్తు అనేది మంచిగా లేదు, మీరు ఇల్లు మారిస్తేనే పెళ్ళి అవుతుంది అని అంటారు. అప్పుడు అరే, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో పుట్టి పెరిగారు, ఇల్లు దోషం అనేది ఇంటికున్న శాపనార్థం పట్టి ఉన్నదిరా, కానీ ఎప్పుడైతే మహాలక్ష్మి మన ఇంట్లో అడుగు పెట్టిందో ఆ శాపనార్థాలన్నీ వెళ్ళిపోయాలి,
వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మన కేశవాకి కూడా పెళ్ళి అయిపోయేది, ఏదో నా పెళ్ళయ్యే వరకు ఆగిండు కానీ లేదంటే ఇప్పటికి అయిపోయేది కదా. ఇక నారాయణ అంటాడు, ఏం లేదు, శాపం ఏం లేదు, ఏది లేదు అని అంటూ ఇక ఇదిలో ఉండగా మాధవ పని దగ్గరికి వెళ్తాడు. పని దగ్గరికి వెళ్ళిన మాధవ దగ్గరికి బన్సీ మనిషాన్ని తీసుకొని వస్తాడు. నేను ఊరు వెళ్తున్నాను భయ్య, ఎందుకంటే మనిషాన్ని తీసుకొని వెళ్తున్నాను అంటే ఎందుకు అని పెద్ద అడుగుతాడు. మనిషాకి మా బావకి పెళ్లి అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి పెళ్లి చేయాలని అంటున్నారు, ఖచ్చితంగా తీసుకురావాలంటున్నారు అనగా అప్పుడు పెద్ద అంటాడు, మనిషకు మీ బావ అంటే ఇష్టం లేదు కదా, ఇష్టం లేని పెళ్ళి ఎలా చేస్తావు నువ్వు, అసలు ఎలా చేయాలనుకుంటున్నావు అంటే వాళ్ళని ఎదిరించి నేను పెళ్లి చేయకుండా ఉండడం మామూలు విషయం కాదు భయ్య, వాళ్ళకి పెళ్లి చేయాలి, లేదంటే వాళ్ళు వదిలిపెట్టరు అంటే ఏంటి, చంపేస్తారా కొడతారా ఏంటి అంటే అంత పని చేసినా చేస్తారు భయ్య, మనిషిని ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయాలి అంటే తనకి ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోసి తన జీవితాన్ని ఆగం చేస్తారా, తనకి ఇష్టం లేదు కదా పెళ్ళి అనేది, మీరు ఎలా పెళ్లి చేస్తారు, అసలు పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నారు, తనకి ఇష్టం ఉంటే పెళ్లి చేస్తుంది, వేరు మీ బావంటే తనకు అసలు ఇష్టమే లేదు, మీరు పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నారు అని పెద్ద అంటాడు. ఎవరైనా వస్తే కూడా నేను మాట్లాడతాను, నువ్వేం టెన్షన్ పడకు, ఎవరైనా కాల్ చేస్తే నాకు ఇవ్వు ఫోను, నేను మాట్లాడతా వాళ్ళతోనని, ఇక నువ్వు మనిషిని ఇంటికి తీసుకొని వెళ్ళు అంటారు. అప్పుడు అది కాదు భయ్య, ఫస్ట్ దీనికి పెళ్లి చేశాను అనుకో ఎవరినొకరినిచ్చి, వాళ్ళు దీని జోలికి రారు, దీని వార్తకు రారు, ఫస్ట్ మాకు మనిషికి పెళ్లి చేయాలి అంటే ఇప్పుడు ఇంత అర్జెంట్ అంటే ఎవరు చేసుకుంటారు, ఎవరు ఉంటారు అని అంటాడు పెద్ది. ఇక మనిష అలా చూస్తూ ఉండిపోతుంది, ఎందుకంటే పెద్ద మనిష పార్కులో ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలని చూసిన వాళ్ళు అంటారు, అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పెద్ది కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. బన్సీ నువ్వు ఇంటికి వెళ్ళి మనిషాన్ని దింపేసిరా, నీతో కొద్దిగా మాట్లాడాలి, వెళ్ళి దించేసిరా అంటాడు. అనగా ఇక పెద్ది ఇంటికి రాగానే అందరినీ కూర్చుండబెట్టి నేను మీతో కొంచెం మాట్లాడాలి రండి కూర్చోండి అనగానే అందరూ కూర్చుంటారు. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు, అందరినీ కూర్చుండబెట్టావు అంటే నా పెళ్ళి చేద్దాం అనుకుంటున్నారు కదా, మరి నా పెళ్ళి ఎలాగో చేయాలనుకుంటున్నారు, నేను ఒక అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నానంటే ఎవరి అమ్మాయి అంటే నేను పెళ్ళి మనిషిని చేసుకోవాలనుకుంటున్నాను అంటే అన్నయ్య ఇది నిజమేనా, నువ్వు చేసుకోవాలనుకున్నది నిజమేనా, మనిషిని పెళ్లి చేసుకుంటావా అంటే అరే పెద్దల విషయాలలో ఎందుకు మాట్లాడుతున్నావు, ఊరుకోరా అని అంటారు. ఇక ఏమైంది పెద్ది, ఏం జరిగింది, ఇదేదో జరిగే ఉంటుంది లేకుంటే నువ్వు ఇలా మాట్లాడవు, అసలు ఏమైంది పెద్ది అని అడగా ఇంతలోనే వీళ్ళు మాట్లాడుతూ ఉండగా బన్సీ వచ్చేస్తారు. ఇంతలోనే ఇక అప్పుడు చెప్తాడు మనిషాను వాళ్ళ బావకి ఇచ్చి చేయాలనుకుంటున్నాను, మనిషాకు వాళ్ళ బావ అంటే అస్సలు ఇష్టం లేదు, తనకి ఇష్టం లేని పెళ్లి చేసే కన్నా ఇష్టం లేని పెళ్లి చేసే కన్నా నేను పెళ్లి చేసుకోవడం బెటర్ కదా అని అంటారు. ఇక అనుకుంటాడు. అప్పుడు బన్సీని అడుగుతారు, మేము ఒక మంచి అబ్బాయిని చూసాము, నీకేం అభ్యంతరం లేదు కదా అబ్బాయిని మీ చెల్లెకిచ్చి చేయడానికంటే, మంచి అబ్బాయి అయితే మాకెందుకు అభ్యంతరం, పైగా తెలిసిన అబ్బాయి అంటున్నారు కదా మాకెందుకు అభ్యంతరం అంటే సరే మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చేయాలనుకుంటున్నాం అంటే కేశవాకి మా మనిష పెద్దగా అయిపోతుంది, ఏజ్ ఎక్కువ అవుతుంది కదా అంటే చిచి వీడికి కాదు, వీడికి ఆల్రెడీ షైలో ఆ వస్తుంది, వీడికి కాదనగా నేను మాట్లాడేది మా పెద్ద గురించి, మా మాధవ్ అన్నయ్య గురించి మాట్లాడుతున్నాను అంటే అప్పుడు నిజమే చక్రి, మాధవ్ అయితే కళ్ళకు అద్దుకొని నా చెల్లెనిచ్చి పూలలో పెట్టి పెళ్లి చేస్తాను, మాధవకి ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, వాళ్ళకి తెలియకుండా మాధవకి ఇచ్చి పెళ్ళి చేసేస్తాను, నాకైతే ఇష్టమే పెళ్ళి అంటే ఈ విషయం అక్కడే చెప్పేస్తే అయిపోతుంది కదా పెద్ది, ఇదేదో విషయం చెప్తే అయిపోతుంది కదా అంటే ఇంట్లో కూడా ఒకసారి మాట్లాడి చెప్పాలి కదా బన్సీ, అందుకే ఒకసారి ఇంట్లో మాట్లాడాలని అంటాను. నీకేం అభ్యంతరం లేదు కదా బన్సీ అంటే అయ్యో ఎంత మాట, మనిషి పెళ్ళి అలాంటి వాడి చేతిలో పడి ఖరాబవుడు కంటే నీలాంటి దగ్గర ఉండడం చాలా బెటర్ కదా, నీలాంటి మంచి వాళ్ళకి ఇవ్వడం చాలా సంతోషం కదా అని, ఇంకేంటి మా వాళ్ళకు నేను కాల్ చేసి చెప్పేస్తాను మా అమ్మ వాళ్ళకు అని ఇక బన్సీ వాళ్ళ అమ్మ వాళ్ళ బావ వాళ్ళకి అందరికీ ఫొటోస్ గిట్లా అన్నీ పంపించి చెప్పేస్తాడు. అంటే వాళ్ళ బావ అంటాడు, ఈ అమ్మాయికి ఇచ్చి ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా, ఏం చేయాలో అదే చేస్తాను, వాళ్ళ సంగతి చేస్తానని ఇక అమాంతం వాళ్ళ బావ వచ్చేసి వాళ్ళ పెద్దిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, మాధవని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ
మంచోడే మంచోడే, అందుకే నా పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఎలాగైనా తినకు యాక్సిడెంట్ చేసి ఏదైనా ఒకటి చేయాలి అని పగబట్టి ఆలోచించి ఇక మాధవ పనికిళ్ళిన మాధవ తిరిగి వస్తుండగా ఇక మనిషి వాళ్ళ బావ మనుషుల్ని పంపించి వచ్చి బైక్తో గుద్దడమే కాకుండా కొట్టి వెళ్తాడు, ఎక్కడ పడితే అక్కడ కొట్టి హాస్పిటల్లో కొట్టి వెళ్ళిపోతారు. ఇక అందరు హాస్పిటల్ జాయిన్ చేయగానే అందరూ ఊకొస్తారు. ఇట్లా అంటాడు మనిషి, మా మనిషితో పెళ్లి చేయాలనుకుంటే నీకు ఇలా అయింది భయ్యా, అసలు ఇలా ఎందుకు అయింది అంటే, చచ్చా అలా అనుకో, ఎవరో గిట్టని వాళ్ళు ఇలా చేసిన పని, వాళ్ళు మాత్రమే చేశారు, నువ్వేం టెన్షన్ పడకు అంటే అప్పుడు వాళ్ళ పెద్ది అంటాడు, వాళ్ళు కాదు వాళ్ళు ఎవరో హిందీలో మాట్లాడారు అంటే, హిందీమే బతకరు కానీ మనిషి అంటుంది, హిందీలో మాట్లాడారు వాళ్ళు నన్ను కొడుతూ హిందీలోనే మాట్లాడారు అంటే, ఇక బన్సీ అంటాడు, ఓ అయితే మా బావ వచ్చి ఉంటాడు, మా బావనే వచ్చి నేను ఇలా చేశాడు, దీనికి అంతటి కారణం మా బావనే అంటే, మీ బావ ఏంటి, మీ బావ ఎందుకు చేస్తాడంటే, అదే భయ్యా నీ గురించి చెప్పి ఫొటోస్ ఇట్లా డీటెయిల్స్ అన్ని పంపించాను కదా, అందుకే మా బావయ్య ఇక్కడికి వచ్చి కావాలని చెప్పి నీకు యాక్సిడెంట్ చేయించినట్టున్నాడు అనగా, మా అన్నయ్య మీద చేసిన ఇబ్బందిని వదిలిపెట్టేది లేదు, వాని కాళ్ళు చేతులు విరగొట్టి వాని సంగతి చెప్తాం అని చక్రి కేశవ చాలా కోపంతో అంటూ ఉంటారు. ఇక ఇదే టైంలో కన్నా నేను కూడా వాళ్ళ పని చెప్తాను, వాళ్ళు ఎంత ధైర్యం ఉంటే మా అన్న మీద చేస్తారని అనగా, మహాలక్ష్మి వదిలేరా వాళ్ళు ఉన్నారు కదా అడ్డగాడిదలకు, అదే అంతంత మనుషులు ఉన్నారు కదా, నీకెందుకు నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది మహాలక్ష్మి. ఇక చక్రి అంటాడు, పర్లేదులేండి అనండి, దున్నపోతులు అడ్డగాడిదలే అనండి, పర్లేదులేండి అంటారు. ఇక అప్పుడు బన్సీ ఊరికి కాల్ చేస్తాడు, వాళ్ళ బావ ఊర్లో ఉన్నాడా లేదా అని. ఫోన్ చేయగానే వాళ్ళ బావ హైదరాబాద్ వచ్చిందని చెప్తారు. ఎవరైతే మనిషిని పెళ్లి చేసుకుంటా అనుకున్నాడో అయితే ఎలాగైనా తనని ఇప్పుడు పెద్ది పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా, పెద్దిని కొట్టి ఎలాగైనా పెద్ది అడ్డు తొలగించుకోవాలనుకుంటాడు మనిషి వాళ్ళ బావ. ఇక ఇద్దరు కలిసి కేశవ మాధవ ఇద్దరు కలిసి కోపంతో వాళ్ళ బావను వెతుకుంటూ వాళ్ళ బావ దగ్గరికి వెళ్తారు. ఇక ఇద్దరు ఆయన పొట్టు కొడతారు, ఇద్దరు పిచ్చ కొట్టుడు కొడతారు. ఇక కొట్టిన తర్వాత ఇక మనిషి వాళ్ళను పట్టుకొని ఇలా అంటారు, నడువురా, మా అన్నయ్యను ఇంత బాగా కొడతావరా, నువ్వు ఎవ్వల పెళ్లి గురించి ఏ అమ్మాయి గురించి నువ్వు మా అన్నయ్యను కొట్టావో నీ కళ్ళ ముందే వాళ్ళ పెళ్లి చేస్తాము, నీకు ఎన్ని గుండెలరా మా అన్నయ్యను కొట్టడానికి, నీకు ఎంత దమ్మురా మా అన్నయ్యను కొట్టడానికి, నడు అని వాడిని కొట్టి తీసుకొని వస్తారు. కానీ వాని ఫేస్ మొత్తం ఉబ్బిపోయి మొత్తం కమిలిపోయి ఉంటుంది. ఎందుకురా ఇలా కొట్టారంటే, మా అన్న మీద చెయ్యి అన్నది వేస్తే మేము ఊకుంటామా, వాడికి ఎంత దమ్ము, కాళ్ళు కూడా తీసేస్తాము, ఎంత ధైర్యం ఉంటే మా అన్న మీద చేస్తాడు వాడంటే. ఇక బన్సీ మనిషి ఎక్కడుంది అంటే, తను ఏడుస్తూ వెళ్ళిపోయింది, ఇలా జరిగింది తన వల్లనే, ఇలా అంతా జరిగింది తన వల్లనే, మాధవకి దెబ్బలు తగిలాయని నేను దురదృష్టవంతురాలని ఏడుస్తూ వెళ్ళిపోయిందంటే, ఎందుకు దురదృష్టవంతురాలు, ఇప్పుడే పెళ్లి జరిపిస్తాం మేము అన్నయ్య, మేము నిన్ను డిశ్చార్జ్ చేసి వస్తాము, ఈ నిమిషం ఇప్పుడు నువ్వు మనిషి మీద తాళి కట్టాలన్నయ్య అంటే, అది కాదురా అంటే, నడు పదన్నయ్య నువ్వు పదు అంటే. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, అవును పెద్ది, చక్రి చేసిందే కరెక్టు, ఇతని ముందే నీ మీద చేయాలా వేసుకున్నాడో తన ముందే మనిషి మెడలు నువ్వు తాళి కట్టాలి అని అంటారు. నారాయణ అయితే చాలా రగిలిపోతాడు, అరే వాడిని ఒక్కసారి నా చేయి కిందికి పంపారా, వాడికి ఉంటే చూడు నా చేతిలో వాడి చెంపలు వలిగిపోతాయంటే. ఇక చక్రి ఇట్లా అంటాడు, పర్లేదులే మేము ఉన్నాం కదా అడ్డగడలేక, ఇంత కొడుకులో ఉన్నాం కదా మేము కొడతాంలే అంటారు. ఇక వీళ్ళు గుడి దగ్గరికి వెళ్తారు అందరు కలిసి. అక్కడికి వెళ్ళగానే మనిష కూర్చొని ఏడుస్తూ కూర్చుంటుంది, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నా జిందగీ ఇలా అయిపోయింది, నాకు ఇష్టం లేకపోయినా వాడు నన్నే పెళ్లి చేసుకుంటా అని నా వెంట పడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నా, అసలు వాడు ఇష్టం లేదని చెప్పినా కూడా వినటం లేదు, ఈ మనిషి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అంటే ఈ మనిషికేమో ఇలా దెబ్బలు తాకి హాస్పిటల్లో ఉన్నాడు, అంతా నా వల్లనే జరిగింది, అంతా నేనే కారణమని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చి మనిషి అని పిలుస్తాడు పెద్ది, మీరేంటి ఇక్కడికి వచ్చారు, డిశ్చార్జ్ చేసేసారంటే, చేశారు అనగా, చూడు మీ బావ వచ్చాడు అటు చూడు అంటే, ఏం చేసినావురా, క్యా కర్రే అని అంటూ ఉంటుంది, వాళ్ళ బావని తిడుతూ ఉంటుంది. ఇక అతన్ని ఆల్రెడీ కేశవ
చక్రి గట్టిగా వేసుకుంటారు కదా, హోళ్ళంతా కమిలిపోయి ఉంటుంది. అయిపోయిందా, అయిపోయిందా కానా కాళీయతు, అయిపోయిందా నీ పని అయిపోయిందా అని మాధవ అంటుంది. మరి మా అన్నయ్యను కొట్టారు కదా, ఆ మాత్రం ఉండదా అంటే అంటుంది. ఇక ఇంటికి వెళ్దాం పద అంటే, లేదు నీకు మాధవన్నకి పెళ్లి చేయడానికి ఇక్కడికి వచ్చాము మేము అని అంటుంది బన్సీ. అంటే హిందీ షాదీనా, మెరేసే షాదీ హే అబ్బి అంటే, పెద్దకి అప్పు షాదీ హోనే హే అబ్బి అని అంటారు. సరే ఇక మనిషి కూడా ఒప్పుకుంటుంది. ఇక ఇద్దరు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. ఇక పంతులు గారితో మాట్లాడడానికి వెళ్తారు. ఇక వెళ్ళి చక్రి మహాలక్ష్మి వెళ్ళి పంతులు గారితో మాట్లాడుతూ ఉంటారు. ఇక పంతులు గారు పెళ్లి చేయడానికి సరే అని ముహూర్తం పెడతారు. అప్పటిదప్పుడే ఇక దెబ్బలతో కట్లతో ఉన్న మాధవకి మనీషాకి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. ఇక మనీషాకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇక అక్కడే వాళ్ళ బావ ఉంటాడు. వాళ్ళ బావ చూస్తుండగానే పెళ్లి చేసుకుంటారు. అది ఇలా అంటుంది, దేకియే మరి షాదీ ఓగే, దేకియే నా జోలికి వచ్చావంటే ఇక మీదట అస్సలు బాగోదు అని అంటుంది. వాళ్ళ బావ ఇలా అంటాడు, మై నయ చూడింగి అంటాడు. అలానే నయ చూడంగా అనుకో, మళ్ళీ వీళ్ళ జోలికి వచ్చినావు అనుకో, ఈసారి నీకు తొక్కుడే నేను అని అంటారు. ఇక ఇంకో 4 తగిలించి ఇక్కడ నుంచి వెళ్ళిపో, మీ ఊరికి వెళ్ళిపో, మళ్ళీ ఇటు వచ్చినామంటే చూడు బొక్కలు ఇరిగిపోతాయని చెప్తే ఇక వాళ్ళ బావ ఆ మాటతో వెళ్ళిపోతారు. ఇక మాధవ తాళి కట్టిన తర్వాత 3 అడుగులు వేసిన తర్వాత మాధవ నడవలేడు కదా దెబ్బలు తగిలి. అప్పుడు మనీషా వచ్చి తన భుజం పైన చేతులు వేసుకొని నడిపిస్తూ ఉంటుంది. ఇక అలా మనీషాది వాళ్ళ బావ చూస్తుండగా మనీషాని పెళ్లి చేసుకుంటాడు అనమాట సీరియల్లో. ఇక అందరూ టెన్షన్ తీరిపోయింది, అందరూ ప్రశాంతంగా ఉన్నాం అనేసరికి ఇక ఇలా అంటాడు నారాయణ. అనగానే వస్తాడు, చూసారా నా పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయింది, నా 2వ కొడుకు కూడా పెళ్ళి అయిపోయింది, ఇక తర్వాత బుస్సు కేశవకు కూడా పెళ్ళి అయిపోతాడు, ఇక చిన్నోడికి కూడా తర్వాత అయిపోతుంది. ఇన్ని రోజులు మా ఇల్లుకున్న శాపము చెడ్డ పేరు అంతా పోయింది, ఇక వెళ్ళి ఆ తాయారు సంగతి చెప్తా, ఆ తాయారు దగ్గరవి మాట్లాడతా అని అంటుంది. ఏంటి సుపుత్ర పెళ్ళి అయిపోయింది అన్న అయిపోయింది అంటున్నావు, అయిపోయిందంటే అయిపోయిందా, వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చూడాలి కదా అని అంటాడు. మీ తయారు దగ్గర కాదు, ఇప్పుడు వాళ్ళకి ఏర్పాటు చేయాలి కదా అంటే, తర్వాత అంతా ఫస్ట్ తయారు దగ్గరికి వెళ్ళి దాన్ని అంతా చూసి వస్తా అంటే, తయారు బయటికి అంటే ఏంద్ర వచ్చినవాడు ఎందుకు తిడుతున్నారు అంటే, నా పెద్ద కొడుకు సంబంధం రాదు, పెళ్ళే జరగదు, పెళ్ళి గండం ఉంది, అసలు ఏం జరగదు అని బాగా మాట్లాడావు కదా, నా మాధవకి పెళ్ళయింది, నీ కూతురు కన్నా అందంగా ఉంటుంది, నాజుగ్గా ఉంటుంది, ఆ అమ్మాయితో నా కొడుకు పెళ్ళయిందే, కావాలంటే వచ్చి చూడు నా కొడుకు కోడలు ఇంటికి వస్తున్నారు చూడటు నువ్వు అని అంటాడు. అనగా ఇక ఎవరే అన్నయ్య వెళ్ళి చూడు ఎవరో ఏమో అంటే, ఇక ఇంటికి వచ్చి ఇల్లంతా శుభ్రం చేస్తూ మొత్తం నీట్గా చేస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే మాధవ మనీషా ఇంటికి వస్తారు. ఇక మహాలక్ష్మి లోపలికి వెళ్ళి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇక తీసుకొచ్చిన తర్వాత చాలా హ్యాపీగా సంతోషంగా మాధవ మనీషా ఇంట్లో అడుగు పెడతారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఇంట్లో అడుగు పెడతారు. ఇక నారాయణకు మాత్రం నా కొడుకుని ఇట్లా అంది తాయారు, దాని ముఖం మీద కొట్టినట్టు నా కొడుకు పెళ్ళయింది అని చాలా సంతోషిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు నారాయణ. ఇక మరి పొదరిల్లు సీరియల్లో ఇక మాధవాను మనిషిను మహాలక్ష్మి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకువెళ్తుంది. ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇద్దరికి స్వీట్ ఇచ్చి తినబెట్టి అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మరి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి మీరు పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలనుకున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.